అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న కాలమా కోరు తెలంగాణ కోరు తెలంగాణ. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ మన వీరులకు. తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల పోరాట ఫలితము, కేసీఆర్ గారి 13 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తి, కోదండరామ్ గారి ఉద్యమ స్ఫూర్తి. అందరూ తెలంగాణ విద్యార్థులు ఎంతోమంది బలిదానాలు చేసుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా శ్రీమాంధ్ర పార్టీలన్నీ కూడా వెనుకడిగేసి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులందరినీ కూడా మట్టు కల్పించినటువంటి సీమాంధ్ర నాయక పార్టీలన్నిటి కూడా బుద్ధి చెప్పిన అవసరం ఏర్పడింది. ఈరోజు లోక్సభలో బిల్లు ఏర్పాటు చేస్తున్న సమయంలో సీమాంధ్ర కుల సంఘాలన్నీ కూడా కలిసి, కుల పార్టీలన్నీ కలిసి కూడా తెలంగాణను అడ్డుకునే విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ ఆనందం జరుపుకుంటున్నామంటే ఇది మేము మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఆ పిమ్మట 13 సంవత్సరాల పోరాటము, ఉద్యమ స్ఫూర్తి, ఎన్నో బలిదానాలను కాకుండా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టి తెలంగాణ ఇస్తే ఇవ్వండి, లేకుంటే నేను ప్రాణం తీసుకోవడానికైనా ముందుంటానని ఎన్నో సంవత్సరాలు ప్రకటించారు. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ గారు ముందుండి ఈరోజు ఢిల్లీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని ప్రమాణం చేసి వెళ్ళారు. నేడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాము. కానీ ఇంకా కూడా తెలంగాణలో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. 13 సంవత్సరాలుగా నిర్వహంగా పోరాటం చేసిన యోధుడు, మరి భారతదేశానికి గాంధీ ఎలా అయితే పోరాటం చేస్తే భారతదేశాన్ని తెచ్చాడో, మరి ఈరోజు తెలంగాణ కోసం తన వంతుగా ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతూ మరి గతంలో చేసిన సందర్భం ఉన్నది. మరి ఆ సందర్భంలో భాగంగా ఈరోజు మరి నిర్విరామంగా పోరాటం చేస్తూ తెలంగాణ తెచ్చిన ఘనత తెలంగాణ గాంధీ అంటే కేసీఆర్ గారనే చెప్పుకున్న విషయం. వారి సమక్షంలోనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా తెచ్చింది కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుంది. కేసీఆర్